హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి రీజనింగ్ గురించి 30 డేస్ ప్లాన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది నేను ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మన ఒక తెలుగు యాస్పిరెంట్స్ కూడా మంచి రిజల్ట్స్ రావాలని, వాళ్ళు కూడా మన ఒక గ్రూప్ డి అనేది క్రాక్ చేయాలనే విధంగా నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇది కూడా ఒకసారి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి 30 డేస్ తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ మనం వీక్ 1 గురించి చేద్దాం. వీక్ 1 ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే బేసిక్స్, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇవన్నీ కూడా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 1, బి అనేది 2, అలాగా ఇలాంటివన్నీ ఆల్ఫాబెట్ సిరీస్లు అంటారు. కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, తర్వాత డైరెక్షన్స్, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఛానల్లో అయితే చెప్పాను. ఒకసారి వెళ్ళి మీరు చూడండి. ఖచ్చితంగా మీ యొక్క టార్గెట్ ఏముండాలంటే వీక్ 1 అయిపోలోకి నేను 5 టాపిక్స్ ఫినిష్ చేశానా లేదా. మీరు మాత్రం సీరియస్గా ఉంటే ఖచ్చితంగా మీకు అనేది మంచి రిజల్ట్ అయితే వస్తుంది. తర్వాత మీరు వీక్ 2 ఏం చేయాలంటే మీరు సిలోలిజమ్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, అజంప్షన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా అవి, తర్వాత వెన్ డయాగ్రామ్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు. తర్వాత ఆడ్ 1 అవుట్ ఆఫ్ 8 అంటే ఫస్ట్ 4 ఇచ్చేస్తున్నారు, దాంట్లో ఒకటి ఆడ్ అంటే ఒకటి తప్పుగా ఉంటుంది, దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఎనాలజీ, తర్వాత క్యాలెండర్ అండ్ క్లాక్ బేసిక్స్ అయితే నేర్చుకోండి. లైక్ ఇప్పుడు డేట్ ఇచ్చేసి అది ఇప్పుడు ట్యూస్డే అవుతుందా, వెడ్నెస్డే అవుతుందా, అవి ఆడ్ డేస్ అంటే ఏంటి, లీప్ ఇయర్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు మాత్రం ప్రతి ఒక్క వీక్కి టెస్ట్ చేసుకోవాల్సింది నేను కంప్లీట్ చేస్తున్నాను లేదా. కంప్లీట్ చేస్తే మీకు ప్రతిసారి కూడా మీకు అనేది ఎంకరేజ్మెంట్ అంటే వస్తుంది. తర్వాత మనం వీక్ 3 గురించి చూద్దాం. వీక్ 3లో ఏంటంటే లీనియర్ అరేంజ్మెంట్, అంటే మామూలుగా ఇచ్చేసి దాని ఒక అరేంజ్మెంట్ చూడటం, తర్వాత ఏమొస్తుందని, పజిల్ టెస్ట్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, అంటే టాప్లో ఎంత ఉంటున్నాడు, టాప్లో సెకండ్ ప్లేస్ ఉంటే లాస్ట్ నుంచి 5th ప్లేస్ అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నవారు ఏంటి, అలాంటివన్నీ అడుగుతున్నారు. తర్వాత నాన్ వర్బల్ రీజనింగ్ లైక్ మిర్రర్ ఇమేజ్లో మనకి ఉంటాయి కదా, హారిజంటల్ ఇమేజ్, వర్టికల్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, డైస్, క్యూబ్, ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇప్పుడు చదవడం అయితే ఓకే, ఇవి ఇలా ప్లాన్ అనేది 3 వీక్స్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రివిజన్. చాలామంది యాస్పిరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే రివిజన్ చేయలేకపోవడం. అందరూ సిలబస్ని అయితే కంప్లీట్ చేస్తున్నారు. సిలబస్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని మళ్ళీ రివైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే మనం సిలబస్ చేసేలోకి మనలో ఉన్న ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుంది. తర్వాత రివైజ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల చాలామంది అనేది చేయలేకపోతున్నారు. మీరు మాత్రం ఈ మిస్టేక్ అస్సలు చేయొద్దు, ఎందుకంటే దీని యొక్క ఇంపాక్ట్ అనేది మీ యొక్క గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ అనేది సిబిటి టెస్ట్ క్లియర్ అవ్వకుండా ఉంటుందేమో. అందుకు మీరు మాత్రం ఖచ్చితంగా ప్రతి టాపిక్ని రివైజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏం చేయాలంటే మాక్ టెస్ట్ అనేది ఏంటంటే మీరు అంటే మార్క్స్ గురించి రాయకండి, జస్ట్ మనకు ఒక 1.5 అవర్లో 90 మినిట్స్లో మనం 90 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలని టార్గెట్ అయితే పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా 70+ అయితే వస్తుంది. 70+ ఈయన వచ్చినప్పుడు జనరల్లోనే మీరు సెలెక్ట్ అయిపోతారు. అప్పుడు మీకు ఇంకెలాంటి క్యాష్లతో పని అయితే అవసరం లేదు. అయితే అన్నీ బాగున్నాయి కానీ ఎన్ని అవర్స్ చదవాలి అని అడుగుతున్నారు. అయితే హౌ మెనీ అవర్స్ స్టడీ అంటే మీరు నేను ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను 1 డేకి 3 అవర్స్ ఇచ్చాను. అంటే నేను ఏం చేశానంటే ఫస్ట్ 3 అవర్స్ అని పెట్టుకున్నాను. ఫస్ట్ ఈ 3 అవర్స్ కూడా ఏం చేశానంటే ఫస్ట్ నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ ఇలాగైతే చేశాను. అలా నేను ఎన్ని డేస్ చేశానంటే 30 డేస్ విత్ సండే కూడా నేను చేశాను. ఎందుకంటే ఇది ఎందుకు తెలుసా 3 అవర్స్ చేశాను, మనకు వర్కింగ్ యాస్పిరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా చాలా యూస్ అవుతుంది. మీరు అలా 30 డేస్ కన్సిస్టెంట్గా చేస్తే మీకు అనేది 90 అవర్స్ అని ఉంటాయి. మనకు కావాల్సిన ఎన్ని మార్క్స్, 30 మార్క్స్ కదా. 30 మార్క్స్ని మనం 19తో డివైడ్ చేసాం అనుకో, 0కి పోతే 3 1 3 3 అంటే మీరు 3 అవర్స్కి అంటే ఒక్క కాన్సెప్ట్ నేర్చుకున్నారనుకోండి, ఓకేనా. 3 అవర్స్ 1 కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకి ఎన్ని అవుతాయి, 30 డేస్కి ఎన్ని అవుతున్నాయి, మనకి 30 కాన్సెప్ట్స్ వస్తున్నాయి. అంటే మీరు 1 డేకి మీరు ఏం చేయాలి, 1 కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు ఈజీగా 30 డేస్కి 30 మార్క్స్ అయితే వస్తున్నాయి కదా. మీరు జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి ట్రస్ట్ చేసి నేను చేయగలుగుతానా చేయలేనా అని కాదు, ఫస్ట్ మీ టార్గెట్ ఏంటి ఉండాలంటే జస్ట్ ఈ రోజు నా పని ఏంటంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి అంతే. ఇంక తర్వాత రేపటి గురించి ఆలోచించుకోండి, జస్ట్ ఈరోజు చేసింది ఇంప్లిమెంట్ చేశాను లేదా అని చూసుకుంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. మీరు క్రాక్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.